తత్కాల్ టికెట్కి తిరుమల బుకింగ్స్కి కూడా అసలు ఏం డిఫరెన్స్ కనిపించలేదు. ఈరోజు ఆగస్ట్ 25 స్పెషల్ ఎంట్రీ దర్శన్ అంటే 300 రూపీస్ టికెట్ అయితే ఈరోజు ఓపెన్ అవుతాయి. మార్నింగ్ 10 o'clock ఓపెన్ అవుతాయి. 4,32,000 పైనే టికెట్స్ ఓపెన్ అయితే 1.5 hours లిటరలీ ట్రై చేసాము. 7 members 4-5 డిఫరెంట్ మొబైల్స్ నుండి ట్రై చేస్తే 7 members ఓన్లీ 3 members అది ఒక్కళ్ళ ఫోన్ నుంచి అయ్యింది, ఒక్క మొబైల్ నుండే అయ్యింది, మిగతా ఎవ్వరికి అవ్వలేదు. ఇప్పుడు సగం మంది మాత్రమే దర్శనానికి వెళ్ళాలా, మిగతా సగం మంది ఏంటి ఇంట్లో ఉండిపోవాలా, లేదా తిరుమలకి వెళ్ళి అక్కడ ఏదన్నా ఫ్రీ లైన్లో లేకపోతే ఇంకో లైన్స్ వెతుక్కొని కూర్చోవాలా? నిజంగా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నిజంగా 4 lakh పైనే టికెట్స్ ఉంటే అంత ఈజీగా ఒక 1 hourలో ఎలా బుక్ అయిపోతాయి ఒక నెలంతటికి? ఎక్కడన్నా ఏదన్నా స్కామ్ జరుగుతుందా, లేకపోతే నిజంగానే అంతమంది బుకింగ్ చేసుకుంటున్నారా అర్థం కావట్లేదు. నేనే అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది కూడా పేమెంట్ దాకా వెళ్ళి అక్కడ రివర్స్ అయిపోవడం కానీ లేకపోతే టైమింగ్ ఎక్కువ చూపించేయడం కానీ చాలా ఇబ్బంది పడ్డాం ఈరోజు. ఎప్పుడు బుక్ చేసుకుంటాం కానీ మరీ ఈ రోజు ఇబ్బంది పడినట్టు అసలు ఎప్పుడు కనిపించలేదు. టీటీడీ వాళ్ళు ఖచ్చితంగా దీనికైతే రెస్పాండ్ అవ్వాల్సిందే. నా ఒక్కదాని ప్రాబ్లమే కాదు, చాలా మంది ఈ రోజు ఈ ప్రాబ్లం ఫేస్ చేశారు. ఎంతో మంది నెలలుగా వెయిట్ చేస్తూ ఉంటారు ఆ స్వామివారి దర్శనం కోసం. 18th డిప్ ట్రై చేసాము, 24th అంగ ప్రదక్షిణ ట్రై చేసాం, 25th స్పెషల్ ఎంట్రీ దర్శనం ట్రై చేసాం. ఏ ఒక్కటి బుక్ అవ్వకపోతే ఎలా దర్శనం చేసుకుంటారు ఎవరైనా? ఎన్ని మంత్స్ ఇంకా అలా వెయిట్ చేస్తూ పోస్ట్ పోన్ చేస్తూ వెళ్తారు? దీనికైతే టీటీడీ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీకు కూడా ఇలాంటిది ఏమైనా జరిగితే దయచేసి ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇది టీటీడీ వాళ్ళకి రీచ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను.